యజమానికి తగ్గ నౌకరు. ఒక ఊళ్ళో భీమయ్య అని ఒక వర్తకుడు ఉండేవాడు. అతను తానింత తిని ఒకరికింత పెట్టి ఎరుగడు. అతనంటే ఎవరికీ గిట్టేది కాదు. ఆ ఊరికి అతనిదే పెద్ద కొట్టు. ఒక్క నౌకరుని పెట్టుకుని వ్యాపారమంతా చేసేవాడు. కొట్టుకి కావలసిన సామాన్లు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండేది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఒక అడవి కూడా ఉంది. అడవి గుండా పోవాలంటే దొంగల భయం చాలా ఎక్కువ. అందుచేత భీమయ్య కొట్టుకి కావలసిన సామాగ్రి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నౌకరుని కూడా వెంట తీసుకుని వెళ్ళేవాడు. పగటిపూట దొంగల భయం ఉండదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పగటిపూట వెళ్ళి పనులు ముగించుకుని సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు భీమయ్య ముఖ్యమైన పని మీద పక్క గ్రామానికి పోవాల్సి వచ్చింది. కొట్టు మూసేసరికి మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. ఎలాగైనా ఆ రోజుకు వెళ్ళక తప్పదు. నౌకరుని వెంటబెట్టుకుని గబగబా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఊరు దాటి అడవి దారి పట్టేసరికి బాగా పొద్దుపోయింది. ఒకరి ముఖం ఇంకొకరికి కనిపించనంత చీకటి. భీమయ్యకి చీకట్లో ప్రయాణం చేయటం అసలే అలవాటు లేదు. పిక్కమొహం వేసుకుని నౌకరితో, ఒరేయ్, ఎలాగో చీకటి పడింది, ఇకపై నడిచి వెళ్ళటం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు ఇంటికి తిరిగిపోవటము అంత మంచిది కాదు. నా దగ్గర 1000 రూపాయల దాకా డబ్బు ఉంది. ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట. నేను ఆ మూల ఒక పొదచాటును దాక్కుని పడుకుంటాను. నువ్వు మాత్రం ఈ దారిలోనే తెల్లవారేదాకా మేలుకొని పడుకో. తెల్లవారగానే ఇద్దరం బయలుదేరిపోదాం అని పైకొంగులో నుంచి ఒక పావలా బిళ్ళ తీసి నౌకరి చేతిలో పెట్టాడు. నోరు తెరిచి అడిగినా కానీ డబ్బు ఇచ్చేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలా కాసు ఇచ్చేసరికి నౌకరు లోలోపల మురిసిపోయాడు. చీకట్లో నాణెం తలతలా మెరిసిపోతుంది. నౌకరు సరే అని దారికి అడ్డంగా పడుకుని నిద్రపోయాడు. భీమయ్య అటువైపు పొదల చాటున పడుకుని దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇంతలో దారిలో దొంగలు వచ్చిన చప్పుడు వినిపించింది. దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు. దొంగలు చీకట్లో ఒకరి వెంట ఒకరు వెళ్తూ నౌకరు మీద అడుగు వేశారు. అయినా నౌకరు కదలక మెదలక పడుకునే ఉన్నాడు. అంతలో ఒక దొంగ, ఒరేయ్, ఇదేమిటో పెద్ద కొయ్య ముద్దులాగా ఉంది, అవతలికి లాగి పడేయండి అని కేకవేశాడు. నౌకర్కి భయం వేసి, నేను కొయ్య కాదు గీయ కాదు, మనిషిని, ఇదిగో చూడండి, నా దగ్గర పావలా ఉంది, నేను నిజంగా మనిషిని అని పడుకునే చెప్పాడు. ఇది వినేసరికి దొంగలంతా చేరి చీకట్లో నౌకరుని తన్ని ఆ పావలా బిళ్ళ కాస్త కాజేశారు. నౌకర్కు కాళ్ళు వణిగిపోయి, నన్ను కొడితే మీకేం లాభం, అదిగో ఆ పొదలచాటున పడుకున్న ఆయన్ని కొడితే బోలెడంత డబ్బొస్తుంది అన్నాడు. వెంటనే దొంగలు నౌకరుని వదిలిపెట్టి పొదలచాటున ఉన్న భీమయ్యను పట్టుకుని చావబాది అతని దగ్గర ఉన్న డబ్బంతా గుంజుకుని వెళ్ళిపోయారు. భీమయ్య దెబ్బలు తాళలేక కుయ్యో మొర్రో అంటూ వచ్చాడు. అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపుపైన దుమ్మంతా దులిపాడు. భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి, ఒరేయ్, నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావు అని అడిగాడు. భలే బాగుందయ్యా మీ న్యాయం, అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండటం ధర్మమా? అందుకనే మీకు కాస్త వడ్డించమన్నాను. డబ్బు పోతే పీడ పోయింది, ఇక మనం ఇంటికి వెళ్ళే మార్గం చూడండి బాబు అని బ్రతిమలాడాడు. భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళీడ్చుకుంటూ నౌకరుతో ఇంటి దారి పట్టాడు. తన యజమాని పీనాసితనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు.